శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అంటే మంగళకరమైన వాటన్నింటిలోనూ అతి మంగళకరమై సర్వమంగళ నామధేయురాలవై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే ముక్కంటి దేవరాయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి నమోస్తుతే, నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి మనం కొలుచుకుంటూ ఉంటాము ఆ తల్లిని. అయితే అలాగ కొలుచుకునే ఆ తల్లిని ఒకరోజు ఒక వారం చెప్పుకుంటే అది తక్కువే. ప్రతిరోజు ఈ తల్లి గురించి చెప్పుకునేటటువంటి మాసం శ్రావణ మాసం. మనం శ్రావణ మాసంలోకి వచ్చేసాం. ఎక్కడన్నా ఒకరోజు ప్రత్యేకం కావచ్చు, ఒక వారం ప్రత్యేకం కావచ్చు, కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగే, ప్రతి వారము విశిష్టమే. ఇప్పుడు మనం చెప్పుకునేది ఈసారి అమ్మవారు లక్ష్మీదేవి. మనం చక్కగా ముందుగా మనం శ్రావణ మాసం గురించి శ్రావణ మాసంలోకి రాబోతున్నాము. అందుకు నిదర్శనంగా ఆ తల్లి మన ఇంటికి ముందే వచ్చింది. కొల్హాపురి లక్ష్మీదేవిగా వచ్చేసింది మన ఇంటికి ముందేనమాట. అలాగా ఈ ప్రతి వారము ప్రతిరోజు విశిష్టమే. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం అంటారు. చంద్రుడు ఆ శ్రవణ నక్షత్రానికి సమీపంలో సంచరించే కాలమే శ్రావణ మాసం. స్వామివారి జన్మమాసం కాబట్టి సహజంగానే లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే ఇష్టమని అంటారు. పైగా శ్రవణం అంటే వినడం అని అర్థం కూడా ఉంది కదా. ఈ మాసంలో అమ్మవారికి చేసే ప్రార్థనలను ఆమె తప్పక వింటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది కదా. ఆయన ఆషాఢ ఏకాదశి నుంచి నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు మన లక్ష్మీదేవిని కోరుకుంటే ఏదైనా ఇస్తుంది ఆ తల్లి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంట్లో నాన్న బయటకు వెళ్ళగానే అమ్మని అడిగితే నాన్న వద్దు అన్నది అమ్మ చేసి పెడుతుంది కదా. అలాగనమాట. ఇప్పుడు నాన్న కాసేపు బయటకు వెళ్ళారు, అమ్మని అడిగితే మనకు అన్నీ ఇస్తుందన్నమాట. అది ఈ స్థితి లయ కారకులైన త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్టశిక్షణుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమై వివిధ వ్రతాలు పూజలు ఆచరించటం వలన విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమాసం శ్రావణ మాసం. ఈ చాంద్రమానం ప్రకారం మనకి శ్రావణ మాసం 5వ నెల. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఎందుకంటే దీనికి మనం ఈరోజు చెప్పుకోపోయే లక్ష్మీదేవికి శ్రావణ మాసానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది కదా. అందుకని ఒక్కసారిగా మనం విహంగ వీక్షణం చేద్దాం శ్రావణ మాసం గురించి. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడనమాట. ఎన్నో పండుగలను తీసుకువచ్చేదే ఈ శ్రావణ మాసం. అసలు దాని ప్రత్యేకత ఏంటి ఒక్కసారిగా మనం చూద్దాం ఎట్ ఎ గ్లాన్స్. మనకి దేంతో మొదలవుతుంది? శ్రావణ శుద్ధ పాడ్యమి. శుక్ల పాడ్యం అన్నా శుద్ధ పాడ్యం అన్నా ఒకటే కదా. ఈ తిథి నుంచి శుక్లపక్షం ఆరంభం అవుతుంది. శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే 15 రోజుల పాటు ఆ తిథులను అనుసరించి ఆ దేవతలకు ఆ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారన్నమాట. దర్భలతో చేసిన తోరాలను దేవతలకు అర్పించడాన్ని పవిత్రారోపణోత్సవం అంటారు. దీనినే తోరబంధన ప్రక్రియ అని కూడా అంటారు. దర్భలను పవిత్రం అంటారు, అందువల్ల దానికి ఆ పేరు వచ్చిందనమాట. వీటికి మొదట పూజ చేసిన తర్వాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురుదేవతల పేరుతో పంచుతారనమాట. తర్వాతది శుద్ధ విధియ. ఈ తిథిని శ్రీయ పవిత్రారోపణం అని అంటారు. దీన్నే మనోరథ ద్వితీయ అని కూడా అంటారు.
ఈ రోజున పగలు వాసుదేవుని అర్చించి రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాధికాలు చేయాలని చెప్పి మనకి మా వ్రత గ్రంథాల్లో చెప్పబడింది. ఇవన్నీ కూడా వ్రత గ్రంథాల్లో ఉన్నవేనండి. తర్వాతది శుద్ధ తదియ, శ్రావణ శుద్ధ తదియ. ఈ తిథి నాడు మధుశ్రావణి వ్రతాన్ని ఆచరించాలని మనకి గ్రంథాలు చెప్తున్నాయి. తర్వాతది చవితి, శుద్ధ చవితి. ఈరోజు గణపతిని విశేషంగా ఆరాధిస్తారు. ఈ తిథి విఘ్న పూజకు ఉద్దిష్టమైందని చాలా వ్రత గ్రంథాల్లో కూడా రాసింది. తర్వాత శ్రావణ శుద్ధ పంచమి అంటే నాగపంచమిగా చేసుకుంటారనమాట. ఈ నాగపంచమి విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కార్తీక శుద్ధ పంచమి నాడు నాగపంచమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని వ్రత గ్రంథాలు నాగపంచమి అంటున్నాయి. ఈ నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు హేమాద్రి ప్రభాస ఖండం అనే గ్రంథంలో ఉందన్నమాట. అంటే ఈ నాగపంచమి నాడు భూమిని దున్నకూడదని కూడా అంటారు. తర్వాతది శుద్ధ షష్ఠి. ఈ తిథి నాడు ఇది కల్కి జయంతి అని చెప్తారు ఈ తిథిని. ఈరోజు గుహస్య పవిత్రారోపణ అని కూడా అంటారు. సుపోదన వ్రతం చేస్తారు అని చెప్తారు. ఈరోజు శివుణ్ణి పూజించి పప్పన్నం నివేదన చేయాలట. అనంతరం దాన్నే తినాలి. సూపోదనం అన్నారు కదా. సూపోదనం అంటే సూప ప్లస్ ఓదనం, సూపోదనం. సూప అంటే పప్పు, ఓదనం అంటే అన్నం అన్నమాట. అది పప్పన్నం. తర్వాతది శుద్ధ సప్తమి. ఈ తిథి నాడు ద్వాదశ సప్తమి వ్రతం చేయాలని మనకి గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించింది. ఇంకా ఈరోజు పాపనాశిని సప్తమి. పాపనాశిని సప్తమి అంటే ఈ తిథి నాడు హస్త నక్షత్రం కూడా రావాలి. వస్తే ఆ వ్రతం చేయాలన్నమాట. అవ్యంగ సప్తమి వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణం అని కూడా చెప్తారు. తర్వాతది అష్టమి. దుర్గా పూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి చాలా అనుకూలమైంది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గా పూజకు చాలా ఉద్దిష్టమైంది. ఈ రోజున దుర్గా పూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెల రకరకాల పూలతో శివుణ్ణి, దుర్గాదేవిని పూజించాలని శాస్త్రవచనం. అందుకే దీన్ని పుష్పాష్టమి అని కూడా అంటారు. తర్వాతది శ్రావణ శుద్ధ నవమి. ఈ రోజున కౌమారి నామక పూజనం చేయాలని చెప్తారు. తర్వాతది దశమి, ఆశాదశమిగా ప్రసిద్ధి. ఈ రోజున చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని ప్రతీతి. పగలు ఉపవాసం ఉండాలి, రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే అలాగే ఆనాటి నుంచి ఆచరించాలి అని చెప్పి మనకి గ్రంథాలు చెప్తున్నాయి. తర్వాత అలాగే ఈ రోజు నుంచి తిరుమలలో శ్రీవారికి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత శుద్ధ ఏకాదశి. దీన్ని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. మహిజిత్ అనే ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఈ వ్రతం చేసి దాని ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. అందువల్ల దీన్ని పుత్రద ఏకాదశి అని చెప్పి అంటారు. తర్వాతది శ్రావణ శుద్ధ ద్వాదశి. దీన్ని దామోదర ద్వాదశిగా ప్రతీతి. ఈ రోజున విష్ణు ప్రతిమను దానం చేస్తారు. దీన్నే శ్రీధర పూజగా కూడా చేస్తారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమే వరాల తల్లిని పూజించడం మనకి ఆచారంగా వస్తుంది. తర్వాతది త్రయోదశి. తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఈ రోజుతో ముగిసిపోతాయి. ఈ తిథి శని త్రయోదశి అయితే కనుక చాలా మంచిది అని చెప్పి చెప్తారు. ఈ రోజున అనంగ వ్రతం చేయాలని, రతి మన్మధులను నెలకొల్పి పూజించాలని మనకి గ్రంథాల్లో చెప్పారు. మినుములతో చేసిన మినపసున్నుండలు, పాలను నివేదన చేయాలట. మైనపు ఒత్తితో హారతి ఇవ్వాలట. అనంగుడు అంటే మన్మధుడు. శ్రావణ శుద్ధ త్రయోదశి ఆయనకు ప్రీతికరమైన తిథి. ఎవరికి? మన్మధుడికి. ఈ రోజున ఆయనకి పవిత్రారోపణం చేయాలని వ్రత కథ అన్నమాట. తర్వాత శ్రావణ శుద్ధ చతుర్దశి. ఈ రోజున శివునికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి కనుక లింగ వ్యాసం, ఆ లింగం ఎంత వ్యాసం ఉంటుందో అంత కానీ, దానంత ఎత్తు కానీ, లేకపోతే 12 లేకపోతే 8 లేకపోతే 4 ఈ అంగుళాల మేర కానీ పొడవు ఉండి ముడికి మధ్య సమమైన దూరం ఉంచి ఆ ఖాళీలు 50, 38, 21 ఇలా ఉండేలాగా దర్బలు వేలాడదీయాలట. దీన్నే శివ పవిత్రం అంటారు. తర్వాతది పౌర్ణమి, శ్రావణ శుద్ధ పౌర్ణమి. అందరికీ తెలిసినదే ఇది. ఈ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి పేరుతో ఎంతో వేడుక చేసుకుంటూ ఉంటారు. ఋతువును అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి కూడా ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే శ్రావణ పౌర్ణిమ. ఈ రోజున అధ్యాయోపకర్మ జరుపుతారనమాట.
అంటే ఒడుగు చేసిన వాళ్ళకి ఈరోజు ఉపాకర్మ చేస్తారు. మొదటి ఒడుగు చేసిన వెంటనే వచ్చిన శ్రావణ పౌర్ణమికి ఉపాకర్మ చేస్తారు. అంటే వేదాధ్యయనం ప్రారంభమవుతుంది. ఉపాకర్మ అయిన దగ్గర నుంచి వేద పాఠశాలకు వెళ్ళి వేదాధ్యయనం చేస్తారనమాట వాళ్ళు. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోనూ ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పాటించాలన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత అధ్యయన హోమం కూడా చేస్తారు. ఆ మన్నాడు ఉపకర్మాంగభూతంగా 1008 సార్లు గాయత్రి మంత్రం జపం చేయాలి. గాయత్రి హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పుడు ఆచారం అనుకోండి, ఇప్పుడు అది చేయటం లేదు ఎక్కువ మంది ఈ హోమాలు అవిను. ఇంకా ఇదేంటంటే సంతోషమాత వ్రతం చేసుకుంటారు ఈరోజు. ఇంకా రక్షాబంధనం, శ్రావణ పౌర్ణిమ, సంతోషమాత జయంతి కూడా ఈ రోజునే. ఈ సంతోషిమాత కుమారస్వామికి, గణపతికి రక్షాబంధనం కట్టింది అని చెప్పి కూడా మనకు కొన్ని కథల్లో, పురాణ కథల్లో ఉందన్నమాట. అందువల్ల కూడా ఇది చాలా ప్రసిద్ధి. ఇంకా వేదాలను రక్షించడానికి మహావిష్ణువు హయగ్రీవ రూపంలో వచ్చాడు అని చెప్పి ఒక పురాణ కథ. దీన్ని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున హయగ్రీవుని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు తయారు చేసి నైవేద్యం పెడతారు. అయితే ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే రాఖీ పండుగ, రాఖీ కట్టుకోవడమే ఆచారం అన్నమాట, ఎక్కువ ఆచారంగా ఉంది. దీనినే మహారాష్ట్రలో నార్ల పూర్ణిమగా కూడా చెప్తారు. ఈ రోజున అక్కడ వరుణదేవుని పూజ కోసం సముద్రుని పూజిస్తారట. దక్షిణ భారతదేశంలో దీన్నే పౌవతీ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున శివ, విష్ణు, గణేష్లను పూజిస్తారు. అలాగే సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ శుభాల కోసం ఏం చేయాలి అని ధర్మరాజు కృష్ణుడిని అడిగాట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశించాట. అంటే శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉందన్నమాట. అయితే ఆచరణలో మాత్రం ఇప్పుడు తమ్ముడికి, అన్నకి, చెల్లెలు, అక్క కట్టడం ఆచారంగా మారింది. అది తర్వాతది బహుళపాడ్యమి, శ్రావణ బహుళపాడ్యమి. దీనిలో ఈ రోజున ధనావ్యాప్తి వ్రతం చేయాలంటారు. ఇది ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టి భాద్రపద పూర్ణిమ అంతం వరకు చేయాలి అంటారు. దీన్నే శివవ్రతం అని కూడా అంటారు. తర్వాతది బహుళ విధియ. ఈ రోజున అశూన్య వ్రతం చేయాలంటారు. ఈరోజు మొదలు 4 నెలలు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస వ్రతం చేయాలని మనకి ఈ వ్రత గ్రంథాల్లో రాయబడింది. అందుచేత దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ తిథిని రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధి అయి ఉందన్నమాట. ఈ రోజున ఇంకోటి ఏంటంటే విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయనిస్తాడని, అలా ఉన్న విష్ణుమూర్తిని, లక్ష్మిని పూజించితే మంచిది అని చెప్పి చెప్తారు. తర్వాతది బహుళ తదియ. ఈ రోజున తుష్టప్రాప్తి తృతీయ వ్రతం చేయాలంటారు. తర్వాతది బహుళ చవితి, సంకష్ట చతుర్థి వ్రతం చేయాలని చెప్తారు. తర్వాత దీనికే బహుళ చతుర్థి అనే పేరు కూడా ఉందన్నమాట. గోపూజ చేయాలంటారు. సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తీరిపోతాయి అని చెప్పి చెప్తారు. తర్వాతది బహుళ పంచమి, రక్షా పంచమి వ్రత దినం అంటారు. ఈ రోజున నాగపూజ చేసే ఆచారం కూడా ఉంది. తర్వాతది షష్ఠి, బహుళ షష్ఠి. ఈ తిథి రోజున బలరామ జయంతిగా ప్రసిద్ధి. ఈ తిథి నాడు హలషష్ఠి వ్రతం ఆచరించాలని అంటారు. తర్వాతది బహుళ సప్తమి. ఈ రోజున శీతలా సప్తమి చేయాలంటారు. తర్వాతది బహుళ అష్టమి, తెలిసిందే కృష్ణాష్టమి, ఎంతో ముఖ్యమైన పండుగ అన్నమాట. శ్రావణ బహుళ అష్టమి కృష్ణుడి జన్మదినోత్సవ సందర్భమైన పర్వదినం అవటం వల్ల జన్మాష్టమిగా కూడా ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి దీన్ని గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణ జయంతి నాడు ఉపాసించే ఆయన్ను పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. తర్వాతది బహుళ నవమి. ఈ రోజున చండికా పూజ చేస్తారట. ఈ తిథి అరవింద యోగి జన్మతిథి కూడా. కౌమార పూజ కూడా చేస్తారు. రామకృష్ణ పరమహంస వర్ధంతి కూడా ఇదే రోజు. తర్వాత బహుళ ఏకాదశి. ఈ ఏకాదశిని అచైకాదశి అంటారు. రాజ్యం, భార్య, పుత్రుడు వీళ్ళని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు, అంటే బహుళ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దాని ఫలితంగా అతను తిరిగి భార్యని, పుత్రుడిని, రాజ్యాన్ని కూడా పొందుతాడు. అందువల్ల దీన్ని అచైకాదశి, కామికా ఏకాదశి అని కూడా అంటారు. శ్రీధర పూజ కూడా చేస్తారు ఈరోజు అని చెప్పి చెప్తారు. తర్వాతది బహుళ త్రయోదశి. దీన్నే రోహిణి ద్వాదశి వర్షం అనే పూజ చేస్తారు ఈరోజు. ఈ త్రయోదశి, ఈ తిథి
ద్వాపర యుగాదిట. ఈ శ్రావణ బహుళ త్రయోదశి ద్వాపర యుగానికి ఉగాది అనమాట. తర్వాతది బహుళ చతుర్దశి. ఈరోజు దీన్ని అఘోర చతుర్దశి అని మహాశివరాత్రి పర్వం అని అంటారు. తర్వాతది బహుళ అమావాస్య. ఇది అందరికీ తెలిసిందే. శ్రావణ బహుళ అమావాస్య, పొలాల అమావాస్య అంటాం కదా. ఈ శ్రావణ కృష్ణ అమావాస్య పోలాల అమావాస్యగా ప్రసిద్ధి చెందింది. అంటే ఏంటి? పోల ప్లస్ అమ అంటే పోలామ అయిందనమాట. పోలా అంటే కడుపు నిండా నీళ్లు అని అర్థం అనమాట. అంటే నీళ్లు తాగి పని పాటు లేకుండా పడి ఉన్న ఎద్దు అని అర్థం అనమాట. అమ అంటే అమావాస్య. పోలామ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం అనమాట. దీనిని బట్టి పోలామావాస్య గో వృషభ పూజకు విశేషమైందని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ రోజున ఈ రైతులందరూ కూడా వ్యవసాయ సంబంధమైన పనులు ఏమీ ప్రత్యేకించి ఎద్దులతో ఏ పని చేయించరు. మహారాష్ట్రలో దీన్ని పిటోరి అమావాస్య అని, కౌశి అమావాస్య అని, తర్వాత అలోక అమావాస్య అని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పారు. ఇకపోతే ఇది రాను రాను ఏమైంది? తెలుగునాట పోలాంబ వ్రతంగా ప్రసిద్ధి చెంది పోలేరమ్మ అనే గ్రామ దేవతని ఈ రోజున పూజించడం ఆచారంగా వస్తూ ఉందన్నమాట. ఇలాగా వారానికి ఉన్న 7 రోజుల్లో మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు అంటే గురువారాలు ఎంతో మహత్తు కలవి. ఇంకపోతే మిగిలినవి ఆది సోమ లక్ష్మీవారాలు పోతే మిగిలిన 4 వారాల్లో 3 వారాలు ఒక్క శ్రావణ మాసంలోనే వస్తున్నాయి. అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం ప్రసిద్ధి కాదు, 3 వారాలు శ్రావణ మాసంలో వస్తున్నాయి. అవే శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఇలాగనమాట. అలాగా ఇవన్నీ కూడా ఈ శుక్రవారాలు, మంగళవారాలు, శనివారాలు ఇవన్నీ కూడా ఎక్కువ నియమనిష్టలను కోరేవిగా ఉంటాయి. శ్రావణ మాసంలో శనివారాల్లో తిరుమలలో పూజలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అందరికీ తెలిసిందే. శ్రావణ సోమవారాలు శివుణ్ణి భక్తితో పూజిస్తే ఆయన కరుణిస్తాడు, ఎంతో విశిష్టమైంది. అలాగే మంగళవారాలు మంగళగౌరి వ్రతాలకి ప్రసిద్ధి. శ్రావణ శుక్రవారం ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మి తల్లికి ప్రసిద్ధి. అయితే మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం వచ్చేది శ్రావణ మాసం కదా, ఒక్కసారిగా విహంగ వీక్షణంగా తెలుసుకుంటే బాగుంటుంది అనిపించి నేను చెప్తున్నాను అనమాట. ఈ వరలక్ష్మి తల్లి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, వరా శబ్దానికి కోరుకున్నది అని అర్థం. అందరూ కోరుకునే సంపదలు, వరాలు, వాటిని ఇచ్చేది, వాటి రూపంలో ఉన్నది వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞ స్థాయి భేదాల రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వరం. కోరినవి ఏవి కావాలన్నా భగవత్ సంకల్పం లేనిదే, ఆయన దయ లేనిదే పొందలేం కదా. అసలు ఆనందం, సంపద లేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనంద రూపంగా ఉన్నది, ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, మోక్షలక్ష్మి, సిద్ధలక్ష్మి అనే 5 లక్ష్ములు సమన్వయమై ఉన్నారు. ఈ 5 లక్ష్మీల యొక్క చర్మనామమే వరలక్ష్మి. ప్రతి స్త్రీలోనూ కూడా లక్ష్మీ కళ ఉంది అనేది మనకి ఆర్షవాక్యం, మన పెద్దలు చెప్పిందే. అందుకే స్త్రీలను లక్ష్మీ స్వరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చించడం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం యొక్క దివ్యత్వం. వరలక్ష్మీదేవి వ్రతకథలో అమ్మవారి కృపను పొందిన భక్తురాలు చారుమతి. ఈ చారుమతి నామధేయం ద్వారా తన భక్తులు ఎలా మసులుకోవాలో లక్ష్మీదేవి తెలియచెప్పిందని కథనం అన్నమాట. చారుమతి అంటే మంచి మనసు అని అర్థం అన్నమాట. చెడు బుద్ధి, దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు లేని మనసు, ఇలాంటి పునీత మనస్కులు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని చెప్పి మనకి ఈ వరలక్ష్మి వ్రతం సందేశం ఇస్తోందన్నమాట. ప్రేమపూరితమైన, సామరస్యమైన, ప్రశాంతమైన సన్నిధులు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మి వైభవంగా, అవిరామంగా విలసిల్లుతుంది. ఈ దివ్య వాతావరణంలో ప్రతి లోగిలి లక్ష్మీ కళతో వర్ధిల్లుతూ ఉంటుంది. అలాగే శ్రావణ శనివారాలు ఆ ఇంటి ఇలవేల్పులైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. పుణ్యాల రాశి, సర్వ జగత్తుకు కల్పవల్లి, దారిద్ర్యనాశిని, సౌభాగ్యదాయిని, పాలకడల్లో పుట్టిన దీపశిఖ శ్రీ మహాలక్ష్మి, లోకాలన్నింటికీ సర్వశుభాలను చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తాను ఉంటానని పరమాత్ముడు చెప్పాడు. సిరి హరి కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది? మరి సిరి ఎక్కడుంటుంది? సత్కర్మల్లో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతి నియమాల్లో ఆ తల్లి ఉంటుంది.
అని చెప్పి మనకి మార్కండేయ పురాణం చెప్తోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక మానసిక శుద్ధి లేని వారింటిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది అని జైమిని భారతం చెప్తోంది. అందుకే డబ్బు కన్నా ముందు మంచి గుణగుణాలు ఇమ్మని అమ్మను ప్రార్థించాలి. మనకి డబ్బు ఇవ్వని ప్రార్థించకూడదు, మంచి గుణగణాలు ఇమ్మని చెప్పి ప్రార్థించాలి. ఆ వెంట ఆ సంపద అదే వస్తుంది. లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందించే చోటు ప్రముఖమైన లక్ష్మీ స్థానంగా చెప్పారు. అంటే శ్రమే సంపద. మనకి పాట కూడా ఉంది కదండి, శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసం అని చెప్పి పాట కూడా ఉంది, అందరూ వినే ఉంటారు. అలాగే ఆ తల్లి అలా నివాసం ఉంటుంది. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అంటే సంపద, ఐశ్వర్యం యొక్క దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అంటే లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే కదండి. లక్ష్మి హిందూ మతం యొక్క ప్రధాన దేవత. ఆమె త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి విష్ణువు యొక్క భార్య. పార్వతీ సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఆమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టం యొక్క దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు ఈమెను పూజించుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి చీర కట్టుకొని ఆభరణాలను ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మీదేవి 4 చేతులతో ఉంటుంది. 2 చేతుల్లో పుష్పాలను పట్టుకొని 2 చేతుల్లో బంగారు నాణాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు కూడా ఉన్నాయి. అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత అన్నమాట. విష్ణుదేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా ఆయనతో పాటు ఈ తల్లి కూడా అవతారాలను ఎత్తి ఆయన్ను వివాహం చేసుకుంటూ ఉంటుంది. ఎలాగంటే రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా, ఇలా ఆ తల్లి వచ్చి మనని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ తల్లే మనకి కొల్హాపురంలో మహాలక్ష్మిగా వచ్చి అక్కడ వెలసి మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక. అండి మనం ఈ స్తోత్రాలు అవి చదవడం కష్టము, అబ్బా ఏం చదువుతాం, చదవలేమనుకుంటాము. కానీ ఎంత ఈజీనో చూడండి. ఈ అష్టలక్ష్మి అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రంలో మనకి 2 శ్లోకాలు ఏమాత్రం కష్టపడకుండా 2 శ్లోకాలు వచ్చేసాయి. మిగతా శ్లోకాలు రావా? ఎంత తేలిగ్గా వచ్చేస్తాయి. ఆ తల్లిని నమ్ముకుంటే అన్నీ తేలిగ్గా వచ్చేస్తాయి. ఎంత తేలికగా సౌందర్యలహరి నేర్చుకున్నారు అందరూ, ఎంత తేలికగా లలిత సహస్రాన్ని పారాయణ చేస్తున్నారు. అలాగే మనం చక్కగా అర్ధనారీశ్వర స్తోత్రం తేలిగ్గా నేర్చేసుకున్నాం. అలాగే గురువు అష్టకం నేర్చుకున్నాం, మహాలక్ష్మి అష్టకం నేర్చుకున్నాం, సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం నేర్చుకున్నాం. ఎంత తేలిగ్గా నేర్చుకున్నాం. తలుచుకోవాలి కానీ ఏది కష్టం కాదండి. మనకి తెలియకుండానే ఈ అష్టాదశ శక్తి పీఠాల స్తోత్రంలో 2 శ్లోకాలు వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఆ శ్లోకాన్ని చదవను కూడా చదవక్కర్లా, మామూలుగానే మీకు గుర్తుండిపోతుంది. అంత తేలిగ్గా మనకి ఆ స్తోత్రం వచ్చేస్తోంది చూడండి. అటువంటి ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి అంబాబాయిగా కొలుచుకునే ఆ తల్లి ఎక్కడ కొల్హాపురంలో కొలువైంది. ఆ దేవాలయం భారతదేశంలో మహారాష్ట్రానికి చెందిన కొల్హాపూర్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఆ ఆలయం. హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాల్లో ఒకటిది, 7వ శక్తిపీఠం అన్నమాట. పురాణాల్లో పేర్కొన్న ప్రకారము ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసం ఉండే 108 శక్తిపీఠాల్లో ఒకటి. మహాలక్ష్మిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలో ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందన్నమాట. 7వ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశరాజైన కరణ్దేవు తిరిగి చాలా కాలం తర్వాత దీని నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి ఎలా ఉంటుంది? హేమాడ్ పంత్
శైలిలో ఉంటుందన్నమాట. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని చెప్పి మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. నవరాత్రి వంటి పండుగల సమయాల్లో స్థానికులు, భారతదేశం అంతా ఉన్నటువంటి భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపురికి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఆ తల్లి ఒక రాతి పీఠం మీద 4 చేతులతో 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్ల రాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుందన్నమాట. కిరీటంపై విష్ణువు తల్పమైనటువంటి శేషనాగు యొక్క చిత్రం కూడా ఉంటుంది. ఈమె 4 చేతుల్లో గుర్తింపు కలిగిన 4 వస్తువులు ఉంటాయి. కుడి కింది చేతిలో నిమ్మకాయ ఉంటుంది, కుడి పై చేతిలో కౌమోదకం, తల భూమికి ఆనినట్లుగా ఉంటుంది. అలాగే ఎడమ పై చేతిలో కటకం అనే ఆయుధం ఉంటుంది. అలాగే కింది చేతిలో ఒక పాత్ర ఉంటుంది. ఈ 4 కూడా 4 ప్రత్యేక ధర్మాలను కలిగి ఉంటాయన్నమాట. ఈ 4 ఆయుధాలు కూడా సాధారణంగా ఆలయాల్లో విగ్రహాలు తూర్పు లేక ఉత్తరముఖంగా ఉంటాయి. కానీ లక్ష్మీదేవి పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక ప్రత్యేకత. పడమరలో ఉన్న గోడకు ఒక చిన్న కిటికీ ఉంటుంది. అందులో నుంచి మార్చి 21 నుండి సెప్టెంబరు లోపు 3 రోజులు సూర్యాస్తమ కిరణాలు అమ్మవారి ముఖంపై పడి వింత శోభను చేకూర్చడం ఇంకొక వింత అనుభవం అన్నమాట. ఆలయ పరిసరాల్లో నవగ్రహాలు, సూర్యుడు, మహిషాసురమర్దుని, విఠల్ రకమయ్యి, శివుడు, విష్ణువు, తులజాభవాని ఈ ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి, కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఈ ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహాదేవ విగ్రహం ఉంది. అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు, కాకడ హారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకి షోడశోపచార పూజ చేస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాల్లో పూజ, సేజు హారతి ఉంటుంది. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమితో పాటు నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాల్లో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. ప్రళయకాలంలో కూడా ఇక్కడ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి ఉంటారని చెప్పి మనకి పురాణ కథనం. మామూలుగా ఇంకా మనకి పూర్వ కథకి వెళ్ళినట్లయితే అగస్త్య మహాముని అచంచలమైనటువంటి శివభక్తుడు. ఏటా కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి ఆ దూరాన ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టం అనిపించి శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుడిని దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే ఇక్కడే నేను శివుణ్ణి దర్శిస్తానని కోరతాడు. ఈ కాశీతో సమానమైనటువంటి ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురం అని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలను ఇస్తుంది అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడు. శివుడి అనుజ్ఞ మేరకు అగస్త్యుడు కొల్హాపురిలో ఉన్నటువంటి మహాలక్ష్మిని, అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడు అయ్యాడు అని చెప్పి ఇక్కడ మనకి స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. అమ్మవారు వెలిసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురం అనే పేరు సార్థకమైంది. పంచగంగా నది ఒడ్డున అలరారుతున్న ఈ ప్రాంతాన్ని ఈ కొంకణరాజు కర్ణదేవ, వౌరుడు, చాళుక్యుడు, రాష్ట్రకూటులు, ఇతర యాదవ రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాలు. ఇంతకు ముందు కాలంలో ఈ కొల్హాపూర్ను కొలతాపూరు, కళ్ళ, కోల్గిరి, కొలదగిరి పట్టణం అని కూడా చెప్పేవాళ్ళు అనమాట. కొల్ల అంటే లోయ అని, పూర్ అంటే పట్టణం అని అర్థం అన్నమాట. అందులో ఆ విధంగా ఆ అర్థంలో ఈ క్షేత్రం వెలిసింది అని చెప్తారు. కొల్లాపూరి క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలిస్తే 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో ఇది బాగా అభివృద్ధి చెందింది. ఇంకపోతే ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా
నీటిలో మునిగినటువంటి ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అనే పేరు వచ్చిందని చెప్తారు. అయితే ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత అయితే శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, 3.5 కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. ఈ కొల్హాపురి క్షేత్రాన్ని కరవీర నగరం అని అంటారు. ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని మనకి పద్మస్కాందదేవి భాగవతాలు చెప్తున్నాయి. ఈ కొల్హాపూర్లో ముఖ్యంగా చూడవలసింది మహాలక్ష్మి దేవాలయం, మహారాజ భవనం. ఇక మహారాజ భవనం ఎలా ఉంటుంది? సుమారు 200 గదులతో 3 అంతస్తులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామాగ్రి మొదలైనవన్నీ కూడా అందులో పొందుపరిచారు. లక్ష్మీదేవి స్థిరంగా వైకుంఠం వదిలి భూలోకంలో ఉండే ఒకే ఒక్క ఆలయం ఇదన్నమాట. మహారాష్ట్రకు ఆధ్యాత్మిక రత్నం కొల్హాపూర్. పురాతన దేవాలయాలు, ప్రశాంతమైన ఉద్యానవనాలు, చారిత్రక కోటలు, అంతఃపురాలు వీటన్నిటితో ఈ నగరం జాతీయ గర్వకారణం. ఈ నగరం పంచగంగా నది ఒడ్డున ఉన్న కొల్హాపూరి చరిత్ర మన దేశంలో చాలా కాలం సాగిన మరాఠా పాలనతో పెనవేసుకుపోయి ఉంది. చిత్రంగా మహాలక్ష్మి అమ్మవారు చంపిన కొల్హాసురుడు అనే రాక్షసుడి పేరు మీద ఈ నగరం వెలిసింది. మహారాష్ట్రలో కొల్హాపూర్లో వెలిసిన ఈ లక్ష్మీదేవి ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. అంటే ఈ శక్తిపీఠం ముఖ్యమైన 6 ఒకటన్నమాట. ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం లభించి మనసులో కోరిన కోరికలు తీరుతాయి. మహావిష్ణువు సతీమణి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఉండే ప్రదేశంగా భావిస్తారు. కన్నడ చాళుక్య రాజుల కాలంలో అంటే క్రీస్తు శకం 700లో నిర్మించబడిందిగా భావిస్తారన్నమాట. ఈ నగరంలో ఈ నగరం కొన్ని వందల ఏళ్ల నాటిది. శ్రీ మహావిష్ణువు కొల్హాపూర్ను తన ఆవాసంగా చేసుకున్నాడని, మహాలక్ష్మి ఆయన అంశ అని ఇక్కడ నమ్ముతారు. అంబాదేవిగా పిలువబడే మహాలక్ష్మి దేవాలయం కొల్హాపూర్లో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. కొల్హాపూర్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. లక్ష్మీదేవి స్థిరంగా వైకుంఠం వదిలి భూలోకంలో ఉండే ఒకే ఒక్క ఆలయం ఇది. ఇది ఇంకా గర్భగుడి గోడపై శ్రీచక్రం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. మహాలక్ష్మి విగ్రహం వెనకాల శిలతో చెక్కబడిన సింహవాహనం ఉంటుంది. అమ్మవారి కిరీటంలో విష్ణువు సేనించే ఆదిశేషుడు ఉండటం ఇంకో ప్రత్యేకత. చతుర్భుజాల్లోనూ 4 ప్రత్యేక వస్తువులు ఉంటాయి. అందుకే దీనిని అవిముక్త క్షేత్రం అంటారు. లక్ష్మీదేవి భృగు మహర్షి వల్ల విష్ణుమూర్తికి జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక వైకుంఠం వదిలి కొల్హాపూరి చేరి ఇక్కడ వెంకటేశ్వరుడు అనే పిలువబడే విష్ణుమూర్తి ఉండడం గ్రహించి స్థిరపడిపోయిందని చారిత్రక కథనం. ఈ భృగు మహర్షి కథ అందరికీ తెలిసిందే. భృగు మహర్షి కైలాసానికి సత్యలోకానికి వెళ్తాడు. వాళ్ళెవరూ కూడా వాళ్ళ భార్యలతో ఏకాంతంగా ఉన్న సమయంలో వెళ్ళడం వల్ల భృగు మహర్షిని వాళ్ళు గమనించరు. అందువల్ల ఆయన ఎవరు గమనించి ఆయనకి గౌరవం ఇవ్వకపోవడంతో సత్యలోకానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. అలాగే శివుడి దగ్గర నుంచి వచ్చేస్తాడు కైలాసం నుంచి. అలాగే వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈయన కూడా అలాగే ఉండేటప్పటికి ఆయన కోపం వచ్చి వక్షస్థలం మీద తంతాడు భృగు మహర్షి. అప్పుడు అది ఆ వక్షస్థలం లక్ష్మీదేవి స్థానం కదా. అక్కడ మనకి ఇంకొకటి లౌకికంగా కూడా తెలుస్తుంది. ఏది కాలదన్నుకోకూడదు, తంతే వెళ్ళిపోతుంది అని అర్థం కూడా వస్తుంది ఇందులో మనకి. అప్పుడు ఆయన నీ కాలు నా కౌస్తుభం మెడలో వేసుకున్నటువంటి కౌస్తుభమణి నీ కాలికి తగిలి కందిపోయిందేమో అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆయన కాలు నొక్కుతాడు. ఆయన అరికాల్లో కన్ను ఉంటుంది. అరికాల్లో కన్ను ఉందన్న గర్వంతో అలా ప్రవర్తిస్తాడు. ఎప్పుడైతే ఆ కాలు నొక్కే నెపంతో ఆ కన్నుని అణిచేస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఆ అహంకారం అణుగుతుంది. ఇది గ్రహించినటువంటి లక్ష్మీదేవి అలిగి భూలోకం రావటం, వెంకటేశ్వర స్వామి అవతారం రావడం, పద్మావతిని పెళ్లి చేసుకోవడం, ఈ కథ అందరికీ వెంకటాచల మహత్యంలో మనకి తెలిసిందే, అందరికీ తెలుసుకోవడాను. ఆ విధంగా ఆ తల్లి ఇక్కడికి వచ్చి స్థిరపడింది. తిరుమలలో మహాలక్ష్మి రూపమైనటువంటి పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహం ఆడినట్లు లక్ష్మీదేవి తెలుసుకుంది. ప్రతిరోజు మధ్యాహ్నం దత్తాత్రేయుడు ఇక్కడికి వచ్చి అమ్మవారి భిక్ష స్వీకరిస్తూ ఉంటాడని అంటూ ఉంటారు. సుమారు 6000 ఏళ్ల నాటి 6000
ఏళ్ల కిందటి నాటిదన్నమాట ఈ దేవాలయం. ఇక్కడ జనవరి 31వ తేదీ, నవంబర్ 9వ తేదీ సూర్యాస్తమ కిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. అందుకే ఇక్కడ కిరణోత్సవ సమయంలో లక్షలాది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అలాగే ఫిబ్రవరి 1, నవంబర్ 10ని కూడా ఆ కిరణాలు అమ్మవారి వక్షస్థలంపై పడతాయట. ఆ తర్వాత ఫిబ్రవరి 2, నవంబర్ 11 తేదీల్లో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి శరీరం అంతా కూడా సూర్యకిరణాలు పడి వింత తేజస్సు ఇస్తాయట. దీన్నే కిరణోత్సవ సమయం అంటారు. ఈ కిరణోత్సవ సమయం దాదాపు 1000 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుందిట. అలాగే కొంకణ రాజు కామదేవు చాళుక్యరాజు క్రీస్తు శకం 107లో కర్ణదేవ్ మహారాజు అడవి అంతా కొట్టించి ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాట. అలాగే 9వ శతాబ్దంలో రాజా గండివాడి మహాకాళి ఆలయం నిర్మించి వ్యాప్తి చేశాడు. ఆ తర్వాత 1792లో శంభోజీ మహారాజుకు అమ్మవారి కల్లో కనిపిస్తే విగ్రహం కొరకు వెతికాట. అయితే లక్ష్మీదేవికి ఒక సోదరు కూడా ఉందిట. ఈ విధంగా మనకి చరిత్ర ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. అయితే సెప్టెంబర్ 26న అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. అంటే విగ్రహం కోసం ఆయన వెతికాడు కదా, దొరికిన తర్వాత ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మహారాష్ట్ర వాళ్ళకి ఆ తల్లి ఆరాధ్య దేవత అయింది. అయితే లక్ష్మీదేవికి మరో సోదరి ఉంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. మరి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, ధనం కావాలని ఆశపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని సర్వదా సిరి సంపదనిచ్చే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరే అలక్ష్మి. మరి సాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకుంటాను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి నిరాకరించి తనకు ఒక అక్క కూడా ఉందని, తనకు వివాహం జరిగాకే నేను వివాహం చేసుకుంటాను అని అంటుంది. కానీ ఆ లక్ష్మిని ఎవరు వివాహం చేసుకోవటానికి ముందుకు రారు. ఎవరు వస్తారండి? ఎవరు రారు. ఎందుకంటే ఆమె ఉన్న చోట ఐశ్వర్యం నిలబడదు కదా, దారిద్ర్యం చుట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు చేసుకుంటారు? అందుకని ఎవ్వరూ కూడా వివాహం చేసుకోవటానికి ముందుకు రారు. చివరికి ఒక ఋషి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. ఆయన పేరు ఉద్దాలకుడు. ఆ తర్వాత లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వివాహం ఆడుతుంది. అయితే ఇప్పుడు ఈ లక్ష్మీదేవి అక్క ఉద్దాలకుడితో వివాహం చేసుకున్నాక మరి అత్తగారింటికి వెళ్ళాలి కదా, అతడితో పాటు వెడుతుంది. వెళ్ళి ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం మధ్య ఆగిపోతుంది. ఎందుకు? ఉద్దాలకుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకు అక్కడే ఆగిపోయావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తుంది ఆ తల్లి, తాను శుభ్రంగా ఉన్న ఇంటిలో ఉండనని, మురికిగా ఎప్పుడు ఏదో అశాంతిగా అలజడిగా ఉండే ఇంట్లో మాత్రమే ఉంటానని చెప్తుంది. మరి అలాగా ఆవిడ ఆ గుమ్మంలోనే ఉండిపోతుంది, లోపలికి రాదనమాట. అందుకే మనం ఎప్పుడు ఇంటిని శుభ్రంగా పరిశుభ్రమైన దుస్తులు ధరించి ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అందుకే చెప్తారు, మన పెద్దలు చెప్తారు, ఈ కథని అనుసరించి మనం కూడా అలాగే ఉండాలి. ఇది ఒక పురాణ కాదనమాట. అంతేకాదండి, మైథాలజీ మనకి పురాణాల ప్రకారమే కాకుండా సైంటిఫిక్గా కూడా ఇది నిజమే కదా. పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న చోట అశాంతికి అనారోగ్యాలకి తావనేదే ఉండదు. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చోన్న ఫోటో మాత్రమే పెట్టుకోవాలని, నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ ఉన్న పటాలను కానీ ఇంట్లో ఉంచుకోరాదు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అదనమాట. కొల్హాపూర్లో ప్రతి కోటకి అబ్బురపరిచే చారిత్రక వారసత్వం ఉంది. ఈ చరిత్ర ప్రేమికులు సాహు ప్రదర్శనశాల తప్పకుండా చూడాలి. సాంప్రదాయ కుస్తీ కళను ఇప్పటికీ సాధన చేసే కుష్బాగ్ మైదానం కొల్హాపూర్లో ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి అక్కడ చూడవలసినవి. దీన్ని గురించి సరదాగా చెప్పుకోవాలి అంటే మొట్టమొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర ఇక్కడే తయారైంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా మరాఠీలో మాట్లాడతారు. అయితే ఈ సినిమాలో కొంచెం గుజరాతీ, కొంచెం మార్వాడి కూడా ఉంటుందన్నమాట. అసలు ఈ కొల్హాపూర్ మనం ఏ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే, ఈ కొల్హాపూర్లో కోస్తా అంతఃస్థలీయ వాతావరణాల మిశ్రమం ఉంటుందన్నమాట. అందువల్ల ఉష్ణోగ్రత కూడా బాగా వేడిగా కానీ బాగా చల్లగా కానీ ఉండదు. వేసవిలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు మించదట సమ్మర్లో. తేమగా ఉన్న వాతావరణం సాధారణంగా చల్లగానే ఉంటుంది. శీతాకాలం మరింత ఆహ్లాదంగా ఉంటుంది. అందువల్ల ఈ నగరాన్ని ఏడాదిలో వరదలు వచ్చే అవకాశం ఉన్న వానాకాలంలో తప్ప ఎప్పుడైనా చూడొచ్చు. ఇతరత్ర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే 15 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటాయి. అంటే అంత చక్కగా ఉంటుంది వాతావరణం. ఆ తల్లిని చక్కగా వెళ్ళి దర్శించుకోవచ్చు.
అయితే ఈ తల్లి 18 చేతుల్లో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, కమలం, ధనస్సు, కలశం, దండం, శక్తి, ఖడ్గం, డాలు, శంఖం, గంట, మధ్యపాత్ర, శూలం, పాశం, సుదర్శన చక్రం ధరించి ప్రవాళమణి వర్ణంతో తామర పువ్వుపై చిరునవ్వుతో పలకరించే స్త్రీమూర్తిని మహాలక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. ఈ తల్లిని ఓం, శ్రీం, హ్రీం, ఐం అనే బీజాక్షరాలతో సర్వలోకాలు ఉపాసిస్తాయి. ఇట్లా మనం చదివేసి బీజాక్షరాలను ఉపాసించకూడదు. గురూపదేశం లేదే ఏ బీజాక్షరం మనం పలకకూడదన్నమాట. ఈ మహాలక్ష్మియే కొల్హాపురి కరవీరమాతగా కొలువై అందరినీ కాపాడుతోంది. కొల్హాపూర్ను పూర్వం కరవీర నగరం అని పిలిచేవాళ్ళు. ఏమంటే గన్నేరు పువ్వుకు కూడా కరవీరం అనే పేరండి. అందుకే అక్కడ మీరు వెళ్ళిన వాళ్ళకి చూసే ఉంటారు, ఎక్కువ గన్నేరు చెట్లు ఉంటాయి కదా అక్కడ కొలువైన ఈ తల్లిని కరవీరమాత అంటారు. ఈ కొల్హాపూర్ ప్రకృతి అందాలకు నిలయం. అతి పురాతనమైన ఈ నగరం 108 కల్పాలకు పూర్వమే ఉంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ నగరం గొప్పతనం గురించి కాశీఖండం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కాంద పురాణం, మార్కండేయ పురాణంలో చెప్పారు. అయితే ఇప్పుడు మనం పురాణ కథకు వెళ్ళినట్లయితే అసలు ఒకసారి అగస్త్యుడు, లోపాముద్రాదేవి ఇద్దరు కలిసి శివుణ్ణి దర్శించారు. ఆ సందర్భంలో శివుడు వారికి కొల్హాపూర్లోని కరవీరమాతను దర్శించి ఆమెను పూజించి సకల జనులు కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందేటట్లు చేయమని చెప్పాట శివుడు. వారిద్దరూ కలిసి బయలుదేరి కరవీరపురం వెళ్ళారు. అక్కడ ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, ఒక చేతిలో పుష్పం, ఒక చేతిలో పానపాత్రలతో కిరీటధారిణిగా ఉన్న అమ్మకు గొడుగు పడుతూ ఆదిశేషుణ్ణి చూసి వారు తన్మయులయ్యారట. అప్పుడే ఆ తల్లిని వివిధ స్తోత్రాలతో కీర్తించారు. లోపాముద్ర అగస్త్యుల స్థుతికి మెచ్చుకుని లక్ష్మీదేవి ఏదైనా వరం కోరుకోమని అడిగిందిట. అప్పుడు అమ్మ, మమ్మల్ని పరమశివుడు నిన్ను పూజించి సర్వజనులకు నీ అనుగ్రహాన్ని కలిగేటట్టుగా చేయమని చెప్పాడు. కనుక నువ్వు శివుని కోరిక తీరేట్టుగా చేయమని చెప్పి వేడుకుంటాడు. వాళ్ళ మాటలను విని మహాలక్ష్మీదేవి సంతోషించి శివుని అభీష్టం ప్రకారం నన్ను దర్శించుకున్న వారందరికీ వారి వారి మనోభీష్టాలు తీరుతాయని చెప్పి వరం ఇచ్చిందిట. దాంతో అగస్త్యుడు, లోపాముద్ర ఎంతో ఆనందపడి అక్కడే కొన్నాళ్ళుండి అమ్మను సేవించారు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే ఆ తల్లిని దర్శించుకున్న వారందరికీ వారి వారి మనోభీష్టాలు నెరవేరుతున్నాయి అని చెప్పి మనకి స్థల పురాణం చెప్తుందన్నమాట. ఈ ఆలయంలోని ప్రథమ భాగంలో అతిబలేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో అతిబలేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆలయానికి సమీపంలో శారదామాత, మరోపక్క కాళికామాత మందిరాలు ఉన్నాయి. వీటికి దగ్గరలోనే సూర్యదేవుడు, విఘ్నేశ్వరుడు, కృష్ణ భగవాను చిన్న మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయం ప్రాకారంపై సటువాబాయి శిలాప్రతిమ ఉంటుంది. ఆ తల్లి మహిమ గొప్పది అని తమ శిశువులను సటువాబాయి మూర్తికి కింద భాగంలో ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఆలయానికి ముందు భాగంలో నిత్యాగ్నిహోత్ర గుండం ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు వాళ్ళతో తెచ్చుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా గుండలను వేసి ఆలయంలోకి ప్రవేశించడం ఇక్కడ సాంప్రదాయం. ఆ తర్వాత అలాగే ఈ ఆలయంలో మరోపక్క ఉమామహేశ్వర స్వామి, శనీశ్వరుడు, దత్తాత్రేయుడు, గరుడ మండపం, దీపస్తంభం, వీరభద్రస్వామి, నాగేంద్రుడు, భైరవుడు అందరూ కొలువై ఉన్నారు. ప్రతిరోజు అమ్మకు కుంకుమార్చనలు, అభిషేకాలు చేస్తారు. విశేష దినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. వార్షికోత్సవాలు, ప్రత్యేక పూజలు, రథోత్సవాలు అనే జరిపే సమయాల్లో అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చి తండోపతండాలుగా వచ్చి ఆ తల్లిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అయితే ఈ కొల్హాపూరు పట్టణ నడిబొడ్డులో ఉంది. అంటే ఈ ఆలయం ఆ ఊరికి మధ్యలో ఉందన్నమాట. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు కూడా ఈ పట్టణానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి మరొక పురాణ గాథ కూడా ఉంది. ఒకానొకప్పుడు మరాఠా రాజ్యానికి ప్రధాన రాజధానిగా వెలిసినటువంటి క్షేత్రరాజ్యం ఇది. ప్రాచీన కాలంలో ఈ పట్టణాన్ని కరవీరపురంగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు కొల్హాపూర్గా పిలుస్తున్నారు. అంటే కనుమలోయల్లోని పట్టణం అని అర్థం అన్నమాట కొల్హాపూర్ అంటే. ఈ క్షేత్రంలో మహాలక్ష్మికి అష్టాదశ శక్తిపీఠాల్లో 7వదిగా చెప్పుకుంటారు. సతీదేవి వామహస్తం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
శక్తి రూపమైనటువంటి లక్ష్మి శ్రీ మహాదేవలింగం, లక్ష్మితో పాటు మహాదేవలింగం కూడా ఉంది. అమ్మవారితో పాటు మహాదేవలింగానికి కూడా ప్రాముఖ్యత ఉంది. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ముల్లోకాలను పీడించగా అష్టాదశ భుజములతో అవతరించిన దేవి ఆ రాక్షసుని సంహరిస్తుంది. అప్పుడు దేవతలు అమ్మవారిని తమకు ఆపద కలిగినప్పుడు రక్షించవలసిందిగా కోరతారు. అమ్మవారు పెన్నా నదీ తీరంలో పద్మావతం అనే పురంలో స్థిరంగా వెలిసింది. ఆ నగరాన్ని పూర్వం యదుపుత్రుడైన పద్మర్ణుడు నిర్మించాడు. ఇలా ఉండగా ఒకప్పుడు బ్రహ్మదేవుడు మానస సృష్టి చేస్తూ గయుడు, లవణుడు, కోలహుడు అనే ముగ్గురు మానసపుత్రులను సృష్టిస్తాడు. వీరు ముగ్గురు కూడా చాలా శక్తివంతులు. కానీ కారణాంతరాల వల్ల విష్ణువు వీళ్లలో గయా, లవణులు వాళ్ళిద్దరిని సంహరిస్తాడు. ఈ సందర్భంగానే గయా క్షేత్రం ఏర్పడింది అని చెప్పి మనకి పురాణ కథ. ఈ సోదరత్రయంలో కోలహుడు మూడోవాడు. కోలహుడు అంటే అడవి పందులను చంపి తినేవాడు అని అర్థం అన్నమాట. మహావీరుడు అనే మరో భావం కూడా ఉంది. 2 అర్థాలు దీనికి. ఈ పదమే కొల్హ అయిందన్నమాట. పద్మావతీపుర చక్రవర్తి కొల్హుడు బ్రహ్మపుత్రుడు కనుక తపస్సుతోనే దేవతలను గెలవాలని నిశ్చయించుకున్నాడు. అతడు తీవ్రమైన తపస్సులో ఉండగా సుకేసి అనే రాక్షసుడు అతని రాజ్యాన్ని ఆక్రమించి ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దేవతలను కూడా పీడించాడు. కొల్హుడు వరాలు పొంది రాజ్యానికి వచ్చేసరికి రాజ్యం అన్యాక్రాంతమైపోయి ఉంటుంది. కొల్హుడు సుకేశుడితో యుద్ధం చేసి సుకేశుడిని సంహరిస్తాడు. రాజ్యపాలనలో కొల్హుడు ధర్మ పరిపాలకుడిగా పేరు పొందాడు. కానీ దేవతల మీద ఉన్న ద్వేషంతో ధర్మాన్ని ధ్వంసం చేసే పనులు చేయసాగాడు. దేవతలు మహాలక్ష్మిని ఆశ్రయిస్తారు. దేవసేన సమేతంగా దేవి యుద్ధానికి వస్తుంది. యుద్ధంలో కొల్హుడు దేవి చేతిలో చావు దెబ్బలు తింటాడు. అతనిలో ఉన్నటువంటి జ్ఞానం వలన దేవిని స్తుతిస్తాడు. మరణావస్థలో ఉన్న కొల్హుడిని అమ్మవారు అనుగ్రహించి 3 వరాలు ఇస్తుంది. అతని పేరు మీద ఈ నగరం కొల్హాపురిగా పేరుగాంచింది. రెండవది, అమ్మవారు ఈ ప్రాంతంలో మహాలక్ష్మిగా వెలిసింది. ఈ క్షేత్రాన్ని ప్రసిద్ధం చేయటం ఇంకో వరం. ఇలా వరాలు ఇచ్చిన తర్వాత అమ్మవారు కొల్హుని బ్రహ్మాస్త్రంతో సంహరిస్తుందన్నమాట. ఆ విధంగా ఇది ఆ తల్లి అక్కడ కొలువై ఉంది అని ఒక కథ అన్నమాట. అయితే ప్రాచీన కాలం నాటి ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో సాక్షి గణపతి, సూర్యభగవానుడు, విఠలుడు, రాధాకృష్ణ, స్వామి సమర్థ, నవగ్రహాలు, దత్తాత్రేయుడు, శంకరాచార్య విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతిష్ఠించారు. అలాగే అమ్మవారి మందిర ప్రాంగణంలో 64 మంది యోగిని దేవతల విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి. తర్వాతది కపిలేశ్వరుడు. ఈ నగరానికి క్షేత్రపాలకుడు ఆయన కనుక ముందుగా స్వామిని దర్శించిన తర్వాతే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి, లేకపోతే దర్శన ఫలితం దక్కదు అని చెప్తారు. తర్వాతది భవానీ మండపం. ఇది ఛత్రపతి శివాజీ నిర్మించాడు. ఈ భవనం మధ్యలో మహాకాళి. ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత మహాకాళి. ఈమెను యుద్ధ దేవతగా ఆరాధిస్తారు. తర్వాతది పంచగంగ. ఇక్కడ పంచగంగ ఉద్భవించి భాగీరథి, శివ, కుంభి, సరస్వతి అంటే సరస్వతి అంతర్వాహిని అన్నమాట, ఈ నదులతో సంగమిస్తుంది. కనుక ఇది పంచగంగా క్షేత్రాన్ని ప్రయాగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రమణం సందర్భంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారికి వంశం తరిస్తుంది అంటారు. కోరికలు నెరవేర్చే కల్పవల్లి ఆ కొల్హాపురి మహాలక్ష్మి. 7వ శక్తిపీఠంగా వెలిసింది ఆ తల్లి. ఈ అయితే దేశపు చక్కెర పాత్రగా పేరు పడినటువంటి కొల్హాపూర్కి ఇప్పుడు అందరూ చేరుకుంటున్నాడు. అందరూ చక్కగా వెళ్ళి దర్శించుకుంటున్నారు ఆ తల్లిని. ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి మన దేశాన్ని ఈనాడు ఇలా నిలిపి ఈ మూడింటి సరైన మిశ్రమమే కొల్హాపూర్లో మనం చూడొచ్చు. అందుకని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి ఆ నగరాన్ని చూసి అక్కడ ఉండేటటువంటి ఆధ్యాత్మికతని, మిగతా అందాలని కూడా ఆస్వాదించండి. ఇక్కడ అమ్మవారి నయనాలు పడింది అని మరొక కథ అన్నమాట. భక్తులు కోరిన కోరికలు తీర్చే మహాలక్ష్మీదేవిగా పూజలు అందుకుంటూ ఆ తల్లి విరాజిల్లుతోంది. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు, మహాలక్ష్మి ఆలయాలు ఉన్నాయి. ధన సంపదకి, సుఖ సంతోషాలకి అధీన దేవత లక్ష్మి, మహాలక్ష్మి. అందరికీ తెలిసిందే ఇది. ఆమె సుఖ సంపదలను ఇచ్చే తల్లి మాత్రమే కాదు, దయ, మంచితనానికి కూడా ప్రతీక. మహావిష్ణువు తన భక్తులకు సులభంగా వరాలు ఇవ్వడని ప్రతీతి.
కానీ అదే భక్తుడి గురించి అమ్మవారు నివేదిస్తే వెంటనే మహావిష్ణువు వారి కోరికలన్నీ తీరుస్తాట. మహాలక్ష్మి అమ్మవారి దయా కరుణ అటువంటివి. భక్తులు ఆమె బిడ్డల వంటి వారు. మరి ఏ తల్లి తన బిడ్డ కష్టాన్ని చూడగలదు చెప్పండి? చూడలేదు. అందుకని ఆ తల్లి కరుణిస్తుంది. మన జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. తండ్రి అడిగింది ఇవ్వకపోతే బిడ్డ తల్లి ద్వారా అది సాధించుకుంటాడు. మన దేశంలో ఆమె కోసం ప్రత్యేక ఆలయాలు ఎన్నో వెలిసాయి. ఇవి జీవితంలో ఒక్కసారన్నా చూసి తీరాల్సింది. అమ్మవారి అనుగ్రహం కోసం చేసే వరలక్ష్మి వ్రతం ఆమెకు మనల్ని దగ్గర చేయటమే కాదు, ఆమె నివాసం ఉండే ఆలయాలను దర్శించటం వల్ల ఈ వ్రత విధి, పండుగ ఇవన్నీ కూడా పూర్తవుతాయని చెప్తారు. నేను ఆ తల్లి ఎక్కడ ఉంటాను అని అడిగితే ఆ తల్లి చెప్పింది, ఏమని చెప్పింది? జీవిత లక్ష్యం సాధించాలంటే మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలట. సిరుల తల్లిగా, వరాల కల్పవల్లిగా భక్తకోటి పూజలు అందుకుంటోంది ఆ తల్లి. తనను చేరి కొలిచే వారికి సకల సంపదలను అనుగ్రహిస్తుంది అమ్మ. ఎన్ని మంత్రాలు జపించినా, మరెన్ని హోమాలు చేసినా, ఎక్కడెక్కడ ఆలయాల్లో దర్శించినా లక్ష్మి తమ దగ్గర నిలకడగా ఉండటం లేదని అంటుంటారు. దానికి కారణం లక్ష్మీతత్వాన్ని అవగతం చేసుకోకపోవడమే. శుద్ధ సత్వ స్వరూపిణి అయిన ఆ అమ్మ తన తత్వానికి తగ్గట్టుగా కొన్ని చోట్ల మాత్రమే స్థిరంగా ఉంటుంది. మహాభారత శాంతి పర్వంలో శ్రీ సంవిధానం అనే అధ్యాయంలో లక్ష్మీదేవి స్వయంగా తాను ఎక్కడ ఉండేది వివరించిందట. ఎక్కడ? సత్యం, దానం, వ్రతం, తపస్సు, పరాక్రమం, ధర్మం అనే వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఒకప్పుడు బలిచక్రవర్తి సింహాసనాన్ని పొందాడు. అప్పుడు ఆ చక్రవర్తి సత్యవాదిగా, జితేంద్రియుడిగా, నిత్యం యాగాలు చేసేవాడుగా ఉండేవాడు. అందువల్ల ఆ తల్లి అక్కడుంది. సింహాసనాన్ని ఎక్కిన తర్వాత అవన్నీ మానేసి చివరికి తన పేరు మీదనే అందరూ యాగాలు చేయాలని ఆదేశించాడు. అందుకే బలిచక్రవర్తిని విడిచి వెళ్ళిపోతున్నట్టు చెప్పింది లక్ష్మీదేవి. ఒకసారి రుక్మిణి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉండడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవాలి అని చెప్పి ఆ విషయాన్ని లక్ష్మీదేవినే అడిగిందట. చూడండి విచిత్రం. రుక్మిణి లక్ష్మీ అంశే. ఆ లక్ష్మి వెళ్ళి లక్ష్మినే అడిగిందట. ఆ తల్లి చెప్పింది, శుభాన్ని కోరేవారు, కార్యదక్షత కలిగిన వారు, శాంతం, దైవభక్తి, ఇంద్రియ నిగ్రహం, కృతజ్ఞత కలిగిన మనుషులున్న ఇళ్లల్లో మాత్రమే ఉంటానని స్పష్టంగా చెప్పిందట. ఇంకా స్త్రీల విషయానికి వస్తే అనవసరంగా పొరుగిళ్లకు పోయి కాలం వృధా చేసేవాళ్ళు, అపరిశుభ్రంగా ఉండేవాళ్ళు, తగాదాలను ఇష్టపడేవాళ్ళు తనకు నచ్చరని వివరించింది. సృష్టి ఆరంభంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ రాసమండలంలో ఉన్నప్పుడు ఆయన ఎడమ భాగం నుండి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. పరబ్రహ్మ సంకల్పంతోనే ఆ మూర్తి 2 రూపాలను పొందింది. ఒక మూర్తి మహాలక్ష్మిగా, మరో మూర్తి రాధగా అవతరించారు. రాధ శ్రీకృష్ణ పరమాత్మని చేరింది. మహాలక్ష్మి వైకుంఠంలో చతుర్భుజాలతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వద్దకు చేరింది. అక్కడి నుండే సృష్టి అంతా కూడా వ్యాపించింది. ఇంకా ఎక్కడుంటుంది ఆ తల్లి? గోవులు, తామర పుష్పాలు, పాడి పంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలను అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్ల తోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూరహారతి, చెట్లలోని హరితవర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయం, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, అలాగే ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండే ఇళ్ళు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులు, స్త్రీలు, సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాల్లో కూడా ఉంటుందట ఆ తల్లి. వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ కూడా ఆ తల్లి మహాలక్ష్మి నివసిస్తుంది. సమయపాలన అంటే డిసిప్లిన్ అన్నమాట. అనుకున్న పని అనుకున్న టైంకి చేయటమే సమయపాలన. అక్కడ కూడా తల్లి ఉంటుంది. సంపదలు అంటే మన సంపద అంటే డబ్బు ఒకటే కాదు. సంపద అంటే ఏంటి? సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒకటే అనుకుంటాం. అయితే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్ర పౌత్రాదులు, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు మొదలైనవన్నీ కూడా సంపదలేనండి. వీటన్నింటికీ అధినేత్రి ఆ తల్లే. ఆమె అనుగ్రహంతో సాధ్యం. కాబట్టి ఆమెను పూజించి మనమంతా కూడా
అన్ని రకాల సంపదలను పొందుదాము. అయితే మనకి ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పుకుందాం. ఓసారి పరమభక్తుడైనటువంటి అగస్త్యుడు తన శిష్య బృందంతో దక్షిణ దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించడం ప్రారంభించాడు. మొట్టమొదటగా కరవీరపురాన్ని చేరుకొని మహాలక్ష్మికి నమస్కరించాడు. ఆ మహాలక్ష్మి అగస్త్యుడిని ప్రథమంగా మహాగణపతి సోదరుడైనటువంటి కార్తికేయుని సందర్శించరమ్మని చెప్తుంది. తర్వాత అగస్త్యుడు కులపర్వత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రకృతి శోభను అంతా చూసి ఆనందిస్తూ దట్టమైన పచ్చని ఎత్తైన చెట్ల మీద పక్షుల కిలకిలారావాలు ఇవన్నీ చూస్తూ ఆ పర్వత శోభనంతా తొలగిస్తూ కూడా ఆనందంతో పులకించిపోతాడు అగస్త్యుడు. కానీ అక్కడే ధ్యానం నిమగ్నుడై ఉన్నటువంటి సుజుమ్న మహర్షి అగస్త్యుని రాకను గమనించలేదు. ఏమవుతుంది, సుజుమ్న మహర్షి చేత సాదరంగా ఆహ్వానించబడిన అగస్త్యుడు ఏం చేస్తాడు అంటే ఆయన గమనించడు ఈ అగస్త్యుడు రావడం సుజుమ్న మహర్షి. అందువల్ల దాంతో అగస్త్యుడికి కోపం వస్తుంది, కోపగించుకుని నేను వాతాపి ఇల్వలుడు అనే రాక్షసులను చంపి సాగరాన్ని పుక్కిట పెట్టిన వాడను, నా ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించిన వాడైనందున నువ్వు గజరూపువై అడవులందు తిరుగుతూ ఉంటావని సుజుమ్నుడిని అగస్త్యుడు శపిస్తాడు. శాప విమోచనానికి ఈ సుజుమ్నుడు ఆవేదనతో మళ్ళీ ప్రార్థిస్తే అప్పుడు ఆయన దయతోటి శ్రీ మహావిష్ణువు పూర్వజన్మ దుష్కర్మ వలన నీవు గజరూపం ధరించవలసి ఉన్నది, ఆ తర్వాత నీవు సత్వరమే నా వద్దకు చేరగలవు అని చెప్తాడనమాట. అది శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే సుజుమ్నుడు ఈ విధంగా చెప్తాడు, ఈ పూర్వజన్మ కర్మ వలన నువ్వు గజరూపం పొందాల్సి ఉంది, ఆ తర్వాత నువ్వు నా వద్దకు చేరుకుంటావు అని చెప్తాడు. ఒకరికి కష్టం కలిగించిన వ్యక్తికి కష్టం కలగమాంది కదా, నిన్ను శపించిన వారు దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్పి కూడా అనుగ్రహిస్తాడు మహావిష్ణువు. ఒక రోజున వైకుంఠంలో మహావిష్ణువు నాతో ఈ విధంగా అన్నాడు అని చెప్తాడు. ఎవరు ఇదంతా కూడా, ఈ కథ అంతా కూడా నారద మహర్షి మార్కండేయుల మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే సాత్వికులైన నా భక్తులను అగస్త్యుడు కష్టాల పాలు చేశాడు అని మహావిష్ణువు చెప్తున్నాడు అన్నమాట. కనుక నువ్వు అతనికి తగు విధంగా గుణపాఠం చెప్పాలి అని చెబుతాడు. పూర్వం ఉత్తర దేశంలో కాశీనగరాన్ని, దక్షిణ దేశంలో కరవీరాన్ని నేను సమతుల్యం చేసి ఉన్నాను. కాశీనగరంలో నేను విశ్వేశ్వరుని రూపంలో వెలిసి ఉండి తారక మంత్ర ప్రభావంతో ఈ మానవులను భవబంధాల నుండి విముక్తి కలిగిస్తున్నాను. ఈ కరవీర నగరంలో మహాశక్తి రూపంలో మహాలక్ష్మిగా నా భక్తులకు దర్శనమిస్తున్నాను. ఈ మహాలక్ష్మి ఎవరంటే విష్ణువే మహాలక్ష్మి రూపంలో అక్కడ ఉంటాడనమాట. శక్తి స్వరూపిణి మాత్రమే ఈ లోకంలో భక్తజనులకు సుఖమయ జీవితాన్ని కలిగించగలదు. కరవీర నగర ప్రవేశం మానవులకు జీవితకాలంలో సుఖ సంపదలు, మరణానంతరం ముక్తి కలిగిస్తుంది. కనుక ఈ నగరం కాశీపట్నం కన్నా మేటి అని చెప్తాడు. ఆ తర్వాత అయోధ్య మొదలైన సప్త ప్రదేశాలు ముక్తిప్రదాయకాలు. అలాగే శ్రీశైలం, కరవీరం, రామేశ్వరం, విరూపాక్షపురం, పాండురంగపురం వంటి పుణ్యక్షేత్రాలు దర్శన భాగ్యం చేతనే ఇహపర సుఖాలను ఏకంగా ప్రసాదిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రాలు ఈ సత్యాన్ని గ్రహించలేనివాడు మూర్ఖుడితో సమానం. నా భక్తులను ద్వేషించేవాళ్ళు ఉత్తర దక్షిణ కాశీపట్నాల్లో ఎక్కడా నివసించడానికి అర్హులు కానే కారు అని చెప్తాడనమాట. అందువల్ల అగస్త్యుడిని కాశీనగరం నుండి బహిష్కరిస్తాడు పరమేశ్వరుడు అనమాట. ఆ విధంగా ఆయన కాశీనగరం వదిలేసి దక్షిణ కాశీ అయినటువంటి కరవీరపురం చేరతాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నప్పుడు మహాలక్ష్మి పైన ఆదిశేషుడు పడగబట్టి ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా, దానికి ఒక కథ ఉంది. ఒక రోజున అకస్మాత్తుగా గరుడుని రాక చూసి అతని జన్మవైరులు అంటే అతనికి విరోధులు ఎవరు, నాగులు కదా, ఆ నాగులు ప్రాణభయంతో పాతాళం వదిలేసి కరవీర నగరం చేరుకుంటాయి, అంటే ఈ కొల్హాపురం వస్తాయి. ఆ నాగదేవతలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ముక్తి మండపాన్ని వైభవపేతంగా అలంకరించి సమస్త పూజా ద్రవ్యాలను సేకరించి సందర్భోచితంగా ఆ లక్ష్మిని అక్కడ వేయించేసి ఉన్నటువంటి దేవతలను భక్తితో పూజిస్తూ సర్వసిద్ధి మంత్రాన్ని పఠిస్తూ యజ్ఞం చేస్తాయి. ఏమిటి ఆ నాగులు అన్నమాట. ఓంకార అది ఎలా చేస్తాయి అవి? ఓంకార రూపిణి, శుభప్రభ, విష్ణు హృదయగామిని, పద్మాక్షి, విశ్వాంగ, నందిని, సూక్ష్మ, శృంగార, కమల, చక్రి, స్వానంద, శక్తి రూపిణి, అష్టాదశ పీఠవాసిని, కోటిచంద్ర సమప్రభ, ఆద్యంతరహిత, వారాహి, మంత్రయోగిని,
యోగద్రష్ట హంసవాహిని బ్రహ్మాండకోటి సంయుక్త నాదబిందు కళాబిందు రూపిణి శక్తి రూపిణి సహస్రస్థాన ఉమా పద్మిని జ్వాలా శోభిత సూర్యకోటి ప్రతీకాశ సుశీతల మహాదేవి సర్వమూర్తికళ బ్రహ్మరూప వ్యవస్థిత ఇలాంటి నామాలతో సన్నుతిస్తే శ్రీ మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది అన్నది పరమసత్యం. దానికి ఆ విధంగా ఆరాధన చేస్తే ఫలితం ఏంటి? ఈ విధంగా ఒక నెల చేస్తే దుఃఖాలు పోతాయి. ఆ తర్వాత రెండు నెలలు చేస్తే పేదరికం నశిస్తుంది. 3వ మాసానంతరం 3 నెలలు చేస్తే ఆకాశగమనం, 4 నెలలకైతే విద్యాధర రూపం పొందటం, 5వ నెలకి అంటే 5 నెలల తర్వాత మనకేమొస్తుంది? ఇలా 5 నెలలు చేస్తే ఆస్థాన ధర్మసిద్ధి, అలా 6 నెలలు చేస్తే భగవదంశను పొందగోరి భక్తి శ్రద్ధలతో నాగులందరూ కూడా ప్రార్థిస్తున్నారనమాట ఆ అంశను కోరి. దీనికి ప్రసన్నురాలై ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీదేవి చూచి ఈ నాగదేవతలు, ఓ మహామాతృక, మమ్ము నీ పవిత్ర క్షేత్రంలో నివసించడానికి అనుమతించండి, గరుడిని వల్ల కలిగే ప్రాణభీతిని తొలగించండి అని వేడుకుంటాయి. అప్పుడు లక్ష్మీదేవి, ఓ నాగదేవతలారా, మీకు అభయమిస్తున్నాను, గరుడిని వలన మీకు ఎట్టి ప్రమాదం రాదు, భయపడకండి. గతంలో మీ విషం వెదజల్లబడిన ప్రదేశాలు కూడా పవిత్ర కుండాలుగా ప్రసిద్ధి చెందుతాయి అని అనుగ్రహిస్తుంది ఆ తల్లి. అప్పుడు ఆ నాగదేవతలు ముక్తి మండపంలో సంగీత నృత్యాది కార్యక్రమాలతో వేడుకలు జరుపుకుంటూ ఉండగా మహాలక్ష్మి శిరస్సున నాగప్రతిమ కనిపిస్తుంది. అది దేవి అనుగ్రహ సూచకమని, లక్ష్మీ కటాక్షం పొందామని ఆ నాగదేవతలు గ్రహించి మిక్కిలి సంతోషిస్తారు. వాళ్ళంతా కూడా ఈ కరవీర క్షేత్రంలో తూర్పు దిక్కున ఒక మాసకాలం అంటే 1 నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజిస్తూ జీవిస్తారు. ఆ ప్రదేశం నాగతీర్థం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు ఈ తీర్థం అక్కడ కొల్లాపురంలో ఉందన్నమాట. ఆ విధంగా లక్ష్మీదేవిత అనుగ్రహింపబడినటువంటి ఈ నాగదేవతలు కాత్యాయని దేవి సమక్షంలో చక్రేశ్వర తీర్థ ప్రాంతంలో విషాన్ని వదిలేసి పశ్చిమ దిక్కుకు ప్రయాణం చేశారు. ఆ ప్రదేశం వేవేల పవిత్ర జలకుండాలతో శోభిల్లుతూ ఉంటుంది. పూర్వం ఇక్కడ శివపార్వతుల పాదస్పర్శచే పునీతములైనటువంటి కల్లేశ్వరం అన్నమాట. హరిపురంలోని సంగమేశ్వరం కూడా జగజ్జనని కృపచేత ఆధ్యాత్మికత వెల్లివిరిగా మిక్కిలి ప్రఖ్యాతి పొందాయి. ఈ తీర్థంలో కల్లేశ్వర లింగం ప్రతిష్ఠించబడి ఉంది. శ్రావణ మాసంలో ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసి ఆ కల్లేశ్వరుని అభిషేకించి పూజించిన వాళ్ళకి సకల సంపదలు చేకూరుతాయి. శ్రావణ శుద్ధ పంచమి నాడు ఇక్కడ నాగపూజ గావించిన వాళ్ళకి సమస్త పాపాలు నశిస్తాయి. అలాగా ఐహిక సుఖాలకు దాసులై భక్తిభావం లేక శ్రీ మహాలక్ష్మిని స్మరించని వారు గరుడునిచే చంపబడతారన్నది నిర్ధారిత సత్యం. ఇలా విషాన్ని త్యజించి శ్రీ మహాలక్ష్మిని శరణు కోరినటువంటి నాగులు దేవి కృపతో సూక్ష్మరూపులై ధన్యులయ్యారనమాట. ఆ నాగ పడగ కనిపిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా స్థల పురాణంలో. దానికి వెనకాల ఉన్నటువంటి కథ అన్నమాట. ఆ తర్వాత నాగదేవతలను అనుగ్రహించి ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఇట్లా చెప్పిందట, ఏమని? ఇక్కడికి ఉత్తర భాగంలో పెనుశిల అని ఒకటి ఉంది. ఏదో ఒకనాడు ఆ పెనుశిల ఒక పెద్ద సర్పాకృతిలోకి మారుతుంది. ఆ ప్రదేశం మీకు నివాసయోగ్యంగా ఉంటుంది. మీరందరూ వెళ్ళి అక్కడ నివసిస్తూ భక్తులైన మానవుల యొక్క నాగదోషాలను నివృత్తి కావించండి అని చెప్పి ఆ తల్లి చెప్తుందనమాట నాగులకి. ఆ ప్రదేశం ఆనాటి నుండి అంటే ఈ రోజు నుంచి ఎప్పుడైతే ఆ తల్లి వాళ్ళని అనుగ్రహించిందో నేటి నుండి మీ నామంతో ఆ ప్రదేశం ప్రసిద్ధి పొందుతుంది. అక్కడ మేము ఆరాధించిన వారి కోరికలన్నీ కూడా తీరతాయి అని చెప్పి తల్లి అనుగ్రహిస్తుంది. అలాగే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు నివసించేవాడు అక్కడే. అతని దుశ్చర్యలకు దేవతలు భయాందోళనకి గురయ్యి దేవతలను రక్షించి ధర్మాన్ని నెలకొల్పేందుకు మహిషాసురుని వధించే సందర్భంలో నా పాదాలు ఆ రాతిపై ముద్రించబడ్డాయి. అంటే మహిషాసురుని వధించిన సమయంలో ఆ పెనుశిల మీద ఈ తల్లి యొక్క పాదాలు ముద్రించబడ్డాయి. అలాగే మహిషాసురుని వధ సమయంలో నా వైజయంతిమాల నుండి జారిపడినటువంటి ఒక ముత్యం మహాశంభులింగ రూపంలో అక్కడ భాసిల్లుతోంది. నేను పూర్వం ఇదంతా ఆ మహాలక్ష్మి చెబుతోంది నాగులకి ఆ తల్లి. నేను పూర్వం ఒక మారు ఇక్కడ 7 రోజులు దివ్య దర్శనం కల్పించి ఉన్నాను. ఈ ప్రదేశం షిరోలా అనే నామంతో ప్రసిద్ధిగాంచింది.
అక్కడ నేను శ్రీయాదేవి రూపంలో శ్రీకొండవాసినై ఉన్న సమయంలో కాత్యాయిని తన 9 కోట్ల పరిచారికులతో కూడి నన్ను దర్శించి సేవించింది కనుక ఈ ప్రదేశం ఎంతో మహిమాన్వితమైంది. శ్రావణ శుద్ధ పంచమి రోజున ఇక్కడ మిమ్మల్ని పూజించిన భక్తులు ఎట్టి విష ప్రభావాల్ని పొందరు, అంతేకాకుండా సమస్త సంపదలతో వర్ధిల్లుతారు అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. సందేహ నివృత్తి పొందినటువంటి ఆ నాగులు అక్కడ సుఖ సంతోషాలతో నివసిస్తూ ఉన్నారు. నాటి నుంచి ఆ శిల నాగశిలగా పేరు పొందింది. సమీపంలో ఉన్నటువంటి కొలంలో స్నానం ఆచరిస్తే కుష్టు మొదలైనటువంటి దీర్ఘవ్యాధులు తొలగిపోవడమే కాకుండా సమస్త పాపాలు పరిహారం అయ్యేలా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించింది. ఈ నాగుల చరిత్ర, ఈ పవిత్ర కథ విన్నా చదివినా అట్లాంటి వాళ్ళు, చదివిన వాళ్ళు విన్నవాళ్ళు కామ క్రోధాది అరిషడ్వర్గాల ప్రభావానికి లోను కాకుండా అంచెల్లో స్వర్గలోకాన్ని పొందుతారని చెప్పి ఆ శ్రీ మహాలక్ష్మి వరమిచ్చింది. ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్క కథ ఉంది. మీకు ఎక్కడైనా పుస్తకం దొరికితే కరవీరపుర మహత్యం అనే పుస్తకం ఉంది, అందులో ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పుకుంటే చాలా బాగుంటాయి. అంత సమయం మనకి లేదు కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్న, ఊరికే కొద్దిగా రెండు చెప్పి మరెప్పుడైనా మనకి అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఆ కథలన్నీ కూడా మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆ తల్లి అనుగ్రహంతో. కనుక ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి.